హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే మా డింపుల్ బర్త్డే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. దీన్నైతే 2 పార్టులుగా అయితే డివైడ్ చేసి పెడుతున్నాను. ఈరోజు ఒకటి పెడతాను, నెక్స్ట్ ఇంకా 1 డే తర్వాత ఇంకొక వ్లాగ్ అయితే పెడతాను. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ ఒక 6కి అలా అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. లేచిందైతే పొద్దున్నే లేసాము 6కి అలా. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మా లస్త అయితే మా అమ్మ దగ్గర అయితే ఉంది. ఇప్పుడు నా దగ్గర డింపుల్ మాత్రమే ఉన్నాడు. హాలిడేస్కి ఇంకా లస్త అమ్మ దగ్గరే ఉంది. ఊరి నుంచి వచ్చింది. అప్లైగుంట్లో వాళ్ళ అత్త దగ్గర అయితే ఒక 2 డేస్ అయితే ఉన్నారు. ఇద్దరు అయితే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చాక లస్త మాత్రమే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. డింపుల్ మాత్రం నా దగ్గరే ఉన్నాడు. డింపుల్ని అయితే టైపింగ్ క్లాస్లో అయితే చేర్పించేశారు మా వారైతే. ఇంకా అందుకే ఇంకా వెళ్తే మళ్ళీ మిస్ అయిపోతాడు, ఇప్పటికే 2 డేస్ క్లాస్కి వెళ్ళలేదు అని మా వారైతే ఇంకా డింపుల్ని అయితే పంపించలేదు అమ్మ దగ్గరికి. అయితే లస్తానే ఉంది. మేమే ఈరోజు అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే డింపుల్ బర్త్డే కదా, ఇంకా అక్కడే చేసుకుందాము అని చెప్పి. కేక్ కటింగ్ అలాంటివి ఏం లేవులేండి. పిల్లలు కూడా ఎందుకో ఇష్టపడటం లేదు కేక్ కటింగ్ అలాంటివి అయితే. అందుకే ఇంకా కేక్ ఏం వద్దులే, సింపుల్గా చేసుకుందాము అన్నట్టు ఇంకా అనుకుంటున్నాము. ఏమో ఇంకా ఆడికిపోతే చూడాలి. వీళ్ళైతే వద్దనేసారు. డింపుల్ అయితే వద్దు మమ్మీ అనేసాడు. ఆల్రెడీ డ్రెస్సులకి ఎక్కువ ఖర్చు పెట్టేశాంలేండి ఈసారి అయితే, ఇంక కాలేజీకి వెళ్తున్నాడని. ఇంక ఇప్పుడు వ్లాగ్ అయితే ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయిపోయాను పొద్దున్నే అయితే. అంటే నేనైతే వెళ్ళలేను, ఇంకా నాకు పూర్తి కాలేదు డేస్ అయితే. అందుకని చెప్పి ఇంక ఇవాళ డింపుల్కి బర్త్డే కదా, ఇంక అందుకే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాము. మా వారిని అయితే తీసుకొని వెళ్ళమన్నాను గుడికైతే. ఇంక ఇల్లంతా క్లీన్ చేయించేసాను. డింపుల్ అయితే ఇంకా పూజ చేస్తానన్నాడు. ఫస్ట్ అయితే స్నానం చేసుకొని రాగానే నాకు ఆకలిగా ఉంది అన్నాడు. సరే ఇంకా నేను టీ పెట్టుకుంటే అదే ఇవ్వు అని చెప్పాడు. ఇంకా తను నేను టీ తాగేసాము. ఇంకా తననైతే పూజ చేయమని చెప్పాను. ఈ లోపల నేనైతే పొంగల్ చేసేస్తాను అని చెప్పాను. పొంగలి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా చట్నీకి అయితే ఫస్ట్ పప్పులు వేయించేసాను. ఆ తర్వాత పొంగల్కి రైస్ అయితే నానబెట్టేశాను. ఈరోజు అనగానే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇంక అందుకే ఫ్రెష్గా దంచి అయితే చేస్తున్నాను పొంగల్ అయితే. ఇంకా నేను పొంగల్కి రెడీ చేస్తున్నాగానే డింపుల్ అయితే పూజ అయితే చేసేసాడు. ఇంకా మా వారైతే ఎట్లో అసలు డ్యూటీకి వెళ్ళాలనుకున్నారు ఈరోజైతే మామూలుగా లీవే. సండే అయితే మా వారికి ఆఫ్, ఇంట్లోనే ఉంటారు. కానీ ఇవాళ డ్యూటీకి రమ్మన్నారని ఇంకా వెళ్ళాలనుకుంటా ఉన్నారు. లక్కీగా ఎట్లో డ్యూటీకి ఈరోజు లీవ్ తీసుకునేలే అని చెప్పారు. పోనీలే అనుకున్నా నేనైతే. ఇంకా నేను తీసుకొని వెళ్ళలేను గుడికి, మా వారు లేకపోతే ఇంకా డింపుల్ని ఎవరు తీసుకొని వెళ్తారు అని అనుకుంటా ఉన్నాను. లక్కీగా లీవ్ వచ్చేసరికి ఇంకా మా వారు అయితే తీసుకొని వెళ్ళారు. ఇంక ఇక్కడ నేనైతే డింపుల్ పూజ చేసేసాడని చెప్పి నేనైతే పొంగల్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ చట్నీ అయితే చేసేసాను. తిరగబత్తి పెట్టేసి ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ పొంగల్కి అయితే తిరగబత్తి పెట్టి ఇంకా కుక్కర్లోకి అయితే వేసేసాను. ఇంక ఇది విజిల్ వచ్చే లోపల మేమైతే ఇంకా బయటంతా బట్టలు ఆరబెట్టున్నాము. అంటే ఇంక ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసాం కాబట్టి ఇంకా బెడ్షీట్లు కూడా అయితే వాషింగ్ మిషన్కి వేసాను. అవన్నీ ఆరబెట్టేసాను. ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఇంకా తినేసి వెళ్ళండి అంటే వద్దు, గుడికి వెళ్ళేసి వచ్చేస్తాము అని చెప్పి ఇంకా మా వారైతే డింపుల్ని తీసుకొని గుడికైతే బయలుదేరేశారు. మా వారైతే ఫస్ట్ అలిపిరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్, ఆ తర్వాత ఫైనల్గా ఇంకా మా కులదేవుడైన మునేశ్వర స్వామి గుడికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంక ఈరోజు అంతలో సండే కదా, ఇంకా ముఖ్యంగా ఆ రోజు సండే రోజు అయితే కంపల్సరీ వెళ్తారు. ఇంకా బర్త్డే వచ్చింది కాబట్టి ఇంకా మిస్ కాకుండా డింపుల్ని కూడా తీసుకొని వెళ్ళి ఇంకా అన్ని గుళ్ళు తిరుక్కొని వాళ్ళు వచ్చేసరికి నేనైతే పొంగల్ చేసేసాను. ఇంక ఇక్కడైతే మా వారు ఈరోజు నాకు హెల్ప్ చేశారులేండి కడగడంలో అయితే. బయటంతా కడిగేసి బెడ్షీట్లు వాషింగ్ మిషన్కి వేసాను. ఇంట్లో మాప్ పెట్టాము, దీపాలు కడిగి పూజ చేసాము. మ్యాక్సిమం నేను వీడియో అయితే అట్ట తీసాను కానీ పర్ఫెక్ట్గా అయితే ఫుల్గా అయితే తీయలేదు. ఎందుకంటే ఇంకా
వంట చేస్తూ ఇంకా ఇల్లు క్లీనింగ్ చేస్తూ వీడియో తీయాలంటే కష్టమైపోయింది. అంతలో ఈరోజు హడావిడి కూడా అయిపోయింది నాకైతే. ఇంక అందుకే ఇంక మా వారు అన్ని టైంకి అయిపోవాలి అందుకని చెప్పి వీడియో తీసుకుంటా లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే మ్యాక్సిమం తీయలే. జస్ట్ కొంచెం కొంచెం అట్ట తీసాను అంతే. ఇంక ఇప్పుడైతే పొంగల్ అయితే ఆవిరి వచ్చేసింది. ఇంక మా వాళ్ళు వెళ్ళారు కదా గుడికి, ఇంక వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే డింపుల్కి వేయించేసాను తినేమని చెప్పి. ఇంకా డింపుల్ తినే లోపల నేనైతే తినేసాను, నేను కూడా వేసుకొని తినేసాను. నెక్స్ట్ ఇంకా మేమైతే బయలుదేరదాము అనుకుంటా ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. మాది మొన్న ఇంటి బయట వ్యాన్ ఒకటి వచ్చిందండి. అది వచ్చేసరికి కొంచెం హైట్గా ఉండే వ్యాన్ వచ్చింది. డ్రైనేజ్ వ్యాన్ ఏదో క్లీన్ చేశారు మా వీధిలో అయితే. అది హైట్ ఎక్కువ ఉండడంతో మా వైఫై వైర్ వండుకొని దానికి లాక్కొని తెగిపోయింది. ఇంకా 2 డేస్గా కంప్లైంట్ పెడతా ఉంటే వస్తానంటున్నారు కానీ రానే లేదు. ఇంక అందుకే ఈరోజు మళ్ళీ పెడితే 11కి అలా వస్తామని చెప్పారు. అందుకే ఇంకా ఒకేసారి అది బిగించేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము లంచ్కి అనుకుంటున్నాము. ఇంక ఇప్పుడు ఖాళీగానే ఉండాను కదా అని చెప్పి ఇంకా డింపుల్కి ఈరోజు స్వీట్ ఏం చేయలేదని చెప్పి గులాబ్ జామ్ చేద్దాము. పాయసం చేస్తా అంటే తినటం లేదు, గులాబ్ జామ్ అయితే ఇష్టంగా తింటారని చెప్పి గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడే తీసుకొని వచ్చి పెట్టున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే. ఇంకా అదైతే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ప్యాకెట్ ప్లేట్లోకి పోసుకున్నాను, పొడి అయితే కట్ చేసి. ఇంకా దాన్ని వాటర్తోనే అయితే కలిపేశాను. పాలతో కలుపుతుంటే కొంచెము స్మూత్నెస్ ఎక్కువైపోయి జీరాలో వేసినప్పుడు విరిగిపోతున్నాయి, ఎక్కువ సాఫ్ట్ అయిపోయి. అందుకని చెప్పి ఈసారి వాటర్తోనే కలిపాను. ఏం కానీ నెయ్యి కూడా వేయలేదు. నెయ్యి వేసినా కూడా స్మూత్నెస్ వచ్చేసి విరిగిపోతున్నాయి. అందుకే ఓన్లీ వాటర్తోనే కలిపి ఈసారి అయితే గులాబ్ జామ్ ఇలా ట్రై చేశాను. మామూలుగా నెయ్యితో వంటలు చుట్టేటప్పుడు నెయ్యి రాసుకుంటూ చుట్టేదాన్ని. ఈసారి ఓన్లీ వాటర్తోనే చుట్టాను కలిపి అయితే. ఇంకా అవి అయితే బౌల్స్ లాగా చేసి పెట్టుకునేసాను. పెట్టుకొని ఇంక ఇక్కడైతే జీరా అయితే కాంచుతున్నాను నేనైతే. ఫస్ట్ ఇది రెడీ చేసుకునేసి మళ్ళీ ఫ్రై చేసిన వెంటనే ఇంకా ఈ సిరప్లో వేసేయవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే చక్కెర 1 కప్పు ఇంకా 3 గ్లాసులు వాటర్ వేసాను. అందులోనే ఒక 3 యాలకులు అయితే దంచి వేసేసాను. ఇది బాగా మరిగించుకొని ఇంకా స్టవ్ ఆపేద్దామని. ఇప్పుడైతే నేను జీరా కాంచుతూ ఉన్నానా, ఈ లోపల మా డింపుల్ అయితే ఒకటే నొప్పి మమ్మీ నాకేదో కాళ్ళకు గుచ్చుకునింది, ఎక్కువ పెయిన్గా ఉంది అని అంటుంటే ఇంకా నాన్నకు చూపి నాన్న చూస్తాడు అని అన్నాను. ఇంకా నేను ఆడ సిరప్ కాంచుతున్నానని. ఇంకా మా వారైతే చూసి కాల్లో ముళ్ళు గుచ్చుకునింది, వాడికి తీయి, నువ్వే తీయి, లేదా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం కదా ఇంకా అమ్మమ్మ తీస్తుందిలే అని చెప్పాడు. ఈ లోపల డింపుల్ అయితే నాకు నొప్పిగా ఉంది అని అన్నాడు. సరే ఏముందా అని నేనే వచ్చి చూశాను. చూస్తే బాగా కనపడతా ఉంది ముళ్ళైతే. ఏదో చిన్న ముళ్ళే అనుకున్నాను. గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడ నాన్న నువ్వు ఎక్కడ తగిలించుకున్నావు అంటే, లేదుమా నేను ఇస్కాన్ టెంపుల్కి బండి దగ్గర నుంచి నడుచుకొని వెళ్తూ ఉన్నాను, అక్కడ ఏదో సడన్గా గుచ్చుకునింది, అప్పటి నుంచే స్టార్ట్ అయ్యిందిమా నాకు నొప్పి. సర్లే ఏదోలే అనుకున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి ఎక్కువ పెయిన్ అయిపోయింది అని అన్నాడు. ఇంకా నేను సరే ఏదో ముళ్ళు గుచ్చుకోండి అనేసి ఇంకా పిన్నీస్తో గుచ్చి తీశాను. ఇలా తీసైతే ఎన్నో ఏండ్లు అయిపోతుంది. మేము ఊర్లో ఉన్నప్పుడు మా డింపులు ఎక్కడికి వెళ్ళొద్దంటానో అక్కడికే, విలేజ్లో ఉన్నాంలేండి మేము, మా పిల్లలు చిన్నప్పుడైతే మా సొంతూరులోనే. ఇంకా అప్పుడైతే ఎక్కువగా డింపుల్ ఇలా ఏదో ఒకటి కాళ్ళకి ఎక్కించుకునేసేవాడు, ఇలా తీసేదాన్ని. సడన్గా ఇప్పుడు నాకు అప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. చాలా రోజుల తర్వాత ఇలాగ ఎక్కించుకొని వచ్చేసాడు. ఇంకా సరే నేను ఓపెన్ చేసి చూశాను, ఏదో ముళ్ళేమో అనుకున్నాను. చూస్తే సన్నగా పొడవుగా కమ్మిలాగునింది. నేనైతే అట్టే షాక్ అయిపోయాను. ఏంది ఇది కమ్ము ఉంది, ముళ్ళు కాదు ఇది కమ్మిగా ఉంది అనేసి అని చెప్పి ఇంకా ఎట్టో ఒకట లాగి పెరికేశాను. తీసాక మేమైతే షాక్ అయిపోయాము. ఇంకా బిడ్డ అందుకే నొప్పి అనేసి ఇంకా ఎక్కువసార్లు చెప్పాడు. మామూలుగా ఏంటే ఏదోలే అనేసి గమ్మునే అయిపోయేవాడు. చూస్తే అంత పొడవు కమ్మి కాళ్ళలో లోపలికి
బాగా గుచ్చుకునేసి ఉన్నింది. ఇంకా అది ఎట్లా ఒకటో తీసేసాము. తీసాక కూడా పెయిన్గానే ఉందని చెప్పాడు. మళ్ళీ కొంచెం పసుపు పెట్టాను నేనైతే. ఇంక ఈ లోపల నా సిరప్ అయితే రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. దీనికేం పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ చక్కెర కరిగి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా అది తీసి పక్కన పెట్టేశాక ఇంకా ఆయిల్ అయితే పెనంలో పోసి పెట్టేశాను. అది వేడెక్కాక ఇంకా ముందుగా బాల్స్ లాగా రెడీ చేసుకున్నాను కదా, ఇంకా అవన్నీ అయితే గులాబ్ జామ్ బాల్స్ అయితే వేసేసి ఇంకా వాటిని అయితే సిమ్లోనే బాగా కొంచెం గోల్డెన్ కలర్ కన్నా ఇంకా కొంచెం కలర్ వచ్చేటట్లయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ కాదు, అలా గోల్డెన్ కలర్ కాదు, అలా బాగా అయితే ఒక 15 మినిట్స్ అట్లయితే ఫ్రై చేశానులేండి. సిమ్లోనే ఫ్రై చేశాను. మొత్తం ఒకేసారి అయితే వేసేసాను. ఒకేసారి వేసేయడం వల్ల అన్నీ ఒకే కలర్లో వస్తాయి అని చెప్పి నేనైతే వేసేసాను. ఇంకా నేను మా లస్త దగ్గరికి వెళ్తున్నాను కదా, అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా లస్త అయితే నాకు చెప్పునింది, మమ్మీ నాకు వాటర్ మెలన్ మిల్క్ వేసి చేస్తావు కదా జ్యూసు, అది చేసుకొనిరా, నాకు తాగాలని ఉందిమా ఏమో అని చెప్పింది. ఇంకా ఇంట్లో ఎట్లో ఉనింది వాటర్ మెలన్ అయితే, ఇంకా దాంతో అయితే నేను జ్యూస్ అయితే చేస్తున్నాను మిల్క్ వేసి. ఇంకా మా వాడి దగ్గర అయితే ఇచ్చాను, ఏమండి మీరు వాటర్ మిలను గింజలన్నీ తీసేసి కట్ చేసి ఇవ్వండి, నేను ఈ లోపల గులాబ్ జామ్ చేసేస్తాను అని ఇంక మా వారి దగ్గర అయితే ఇచ్చాను. ఇంకా మా వారైతే కట్ చేస్తున్నారు. ఇంకా జ్యూసర్లో వేసి మిల్క్ కొంచెంగా షుగర్ వేసి నేనైతే జ్యూస్ అయితే చేసేస్తున్నాను. అచ్చము మనకు బయట తాగుతాం కదా రోస్ మిల్క్, ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఈ జ్యూస్ అయితే మటుకు చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తాగుతారు. వాళ్ళు పండ్లు కూడా బాగా తింటారు. కానీ అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు. ఇంక ఇంట్లోనే ఉండారు కదా, ఇంకా కొంచెం వెరైటీస్ అడుగుతూ ఉంటారు. ఇంకా మధ్య మధ్యలో ఇవైతే కలబెడుతూ బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, ఓన్లీ వాటర్తోనే కలిపాను కదా, ఎక్కడా కానీ బ్రేక్ అవ్వలేదు. గులాబ్ జామ్స్ అయితే మొత్తము బాగా ఫ్రై అయ్యాయి. ఏం కానీ గంటి తగిలినా కూడా ఏం కానీ డ్యామేజ్ అవ్వలేదు. ఇంకా ఇలా ఫ్రై అయ్యాక ఇంకా నేనైతే తీసి షుగర్ సిరప్లో అయితే వేసేసాను. ఇంకా మొత్తము అన్నీ అయితే ఇలా తీసేసి ఆయిల్ లేకుండా తీసి ఇలా షుగర్లో అయితే వేసేసాను. వేసేసి నేను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేశాను. సిరప్ మొత్తము గులాబ్ జాములకంతా బాగా మునిగేటట్లయితే ఇలా కలిపేసి మూత పెట్టేశాను. ఇంకా వెళ్ళేటప్పుడు మా లస్తాకి అలానే ఇంకా మా వారికి తింటానంటే మా డింపుల్కి వేసిద్దాము కొంచెంసేపు ఊరనీలే అని చెప్పి ఇలా మూత పెట్టేశాను. ఈ లోపల నేనైతే ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. మా వారు కూడా ఆల్మోస్ట్ కట్ చేసేసారు పొండంతా. ఇంక ఇక్కడ జ్యూసర్లో వేసాం కదా, ఇంక అందులో అయితే ఒక గ్లాస్ పాలైతే పోసాను. అలానే కొంచెము షుగర్ అయితే వేసాను. కొంచెం స్వీట్గా ఉంటుంది అని చెప్పి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అట్లే కూడా తాగేవచ్చు. నేనైతే ఇంకా పిల్లలు తాగరని చెప్పి కొంచెం షుగర్ అయితే వేసాను. అలానే ఒక గ్లాసు వాటర్ కూడా అయితే వేసి ఇంకా మిక్సీ జార్కి అయితే తిప్పేస్తాను. ఈ మూత అయితే ఈరోజు నన్నైతే భలే ఉడకాడిచ్చిందండి. అసలు ఎంతసేపు ట్రై చేశానో సెట్టే కాలేదు. మళ్ళీ లాస్ట్కి ఇంకెట్లో ఒకట వేసేసాను. వేసి ఇంకా మిక్సీ జార్లో పెట్టి ఇంకా జ్యూస్ అయితే తిప్పేస్తున్నాను. ఈ జ్యూస్ అయితే మనము ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, బాటిల్లో పోసుకొని. బాగుంటుందండి. మా ఇంట్లో 2 డేస్ దాకా ఉండనివ్వర్లేండి. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడంతా ఇలాంటి జ్యూసులు కానీ చేసి పెట్టేశానంటే పిల్లలైతే తాగేస్తూ ఉంటారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేసి ఇలాంటి జ్యూసులు చేసి ఇవ్వడం వల్ల పిల్లలకైతే హెల్తీగా ఉంటారు. ఈ గ్యాసు లాంటివి తాగించడం వల్ల పిల్లల హెల్త్ కూడా పాడైపోతుంది. అవి తాగకూడదు అంటున్నారంట. మా అమ్మ అయితే అసలు ఇప్పుడైతే ముందైతే తీర్చేది పిల్లలు అడిగారని చెప్పి, ఇప్పుడైతే వద్దు తాగొద్దండి అని ఇంకా ఆమె చెప్తుంది పిల్లలకి. ఇంకా నాకు కూడా చెప్తుంది, నువ్వు కూడా తీసివ్వద్దు అని. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఒకసారిగా తిప్పాను కదా, అప్పుడైతే అది కొంచెము బయటకు వచ్చేస్తూ ఉంది జ్యూసు.
తిరిగేసరికి ఫుల్ అయిపోయి బయట వచ్చేస్తుందని 2 సార్లుగా అయితే వేశాను మళ్ళీ తీసేసి. ఫస్ట్ అయితే ఇంకా మా డింపుల్కి ఒక కప్లోకి అయితే పోయిచ్చేసాను. తనైతే మమ్మీ సూపర్ సూపర్ అని తనైతే తాగేశాడు. ఆ తర్వాత మా వారికి పోయిచ్చాను. మళ్ళీ మిగిలింది మా లలితకి తీసుకొని వెళ్ళడానికి ఒక బాక్స్లోకి అయితే పోసుకున్నాను. ఇంకా ఫైనల్గా మిగిలింది నేనైతే తాగుతున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నిందో, ఈ సమ్మర్కి బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ అనుకుంటా, చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి నేను చూపించిన విధంగా అయితే. స్వీట్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో మనము జ్యూస్ చేసేసాక హనీ వేసుకొని మిక్స్ చేసుకున్న సూపర్గా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను తాగేసి వచ్చాక ఇంకా డింపుల్ అయితే మమ్మీ నాకు గులాబ్ జామ్ వేసివా తినాలని ఉంది అంటే ఇంకా డింపుల్కి అయితే వేయిస్తున్నాను. ఇంకా జియో అతనైతే రానే లేదండి. ఇంకా వెయిట్ చేసి ఇంకా రేపు వస్తారేమో అని చెప్పి ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళనే లేదు. ఇంకా అమ్మ ఫోన్లు చేస్తూ ఉంది రాలేదని చెప్పి. ఇంక అందుకే మేము కూడా బయలుదేరేస్తాము. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిస్ కాకుండా అయితే చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇవాల్టి రెసిపీస్ మీకు నచ్చింటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.